మూవీస్ లో మీరు నటించారు. అది అస్సలు చాలా పెద్ద విషయము. రేపల్ పక్కనే ఒక మారుమూల ప్రాంతం పిట్లవానిపల్లి. మీకు ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి నాటకాలు డాన్సులు పిచ్చారనమాట. ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ మూవీస్ లోకి రావాలని? ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు, డాన్స్ బాగా వేస్తున్నారా, డైలాగ్ బాగా చెప్తున్నారు. ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? నేనే మామూలుగా వచ్చేసాను అంతే, బైక్ వేసుకుని వచ్చాను హైదరాబాద్. సో చాలా కష్టపడ్డారనమాట. తిరుగుతున్నాను ఎంత తిరిగినా కానీ చెబుతానన్నారు, చెప్పట్లేదు. అన్నంకి నాకు మనీ లేక కొట్లాలు కట్టాను అని అన్నారు. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటిది అసలు? అక్కడ ఇంటికాడ చెప్పొచ్చాము నేను సాధిస్తాను అని. ఏమి కనపట్ల, ఏం సాధిస్తాను ఏమి అర్థం కావట్లేదు. పిచ్చే బస్సు ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర హీరోయిజాలు చూపించడం అవి వద్దు, పంపించేసాయి. తినడానికి హోప్లెస్ అయిపోయింది, తినడానికి ఇబ్బంది అవుతుంది. అంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మర్యాద రామన్న మూవీ మీకు చాలా పేరు తెచ్చి పెట్టింది. అసలు ఆ క్యారెక్టర్ కి అవకాశం ఎలా వచ్చింది? రాజమౌళి గారు మీకు అవకాశం ఎలా కల్పించారు? ఎలా నేను వేషాలు వేసి బతకాలి, ఎట్లయితే కష్టము, వచ్చాను కదా, వెళ్ళిపోతే బాగోదు, ఊర్లో అంత ఎగతలు చేస్తారు. అయ్యా అయ్యగారికి దెబ్బ తగలకొడతావా అడిగి రాయాలా, అయ్యా అయ్యగారికి దెబ్బ తగలేలా కొడతావరా అడిగి రాయాలా. ఇప్పుడు అఖండ 2 ఎంత పెద్ద సెన్సేషనల్ మూవీ హిట్ అయిందో మనకు అందరికి తెలుసు. అందులో కూడా మీరు బాలకృష్ణకి డూప్ గా చేశారనేసి విన్నాను. దాని గురించి చెప్తారా? క్యారెక్టర్ కోసం అడిగితే నేను ఆల్రెడీ శివభక్తుడిని, క్యారెక్టర్ అడిగితే ఆయన హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. న్యూ ఇయర్ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకి మూవీస్ లలో చాలా మంది యాక్ట్ చేస్తారు, చాలా మందిని గుర్తు పెట్టుకుంటాం, కానీ విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళను కొంచెం గుర్తు పెట్టుకోం. ఇలాంటి వాళ్ళని నేను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఒక పెద్ద విలన్ ని, అంటే బేసికల్లీ చాలా మంచి వ్యక్తి, కానీ మూవీస్ లలో ఆయనను గుర్తించి విలన్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. సో అందులోనే తను 350 సినిమాలు అనేవి చేశారు. 350 మూవీస్ లో విలన్ క్యారెక్టర్ చేయడం అంటే నాట్ ఏ ఈజీ అనమాట. సో తనే మర్యాద రామన్న నాగు. సో వారితో అయితే కొన్ని విషయాలు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఆయన లైఫ్ గురించి, ఆయన ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, సో ఇవన్నీ మనం అయితే డిస్కస్ చేద్దాము. హాయ్ అండి, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు మీకు కూడా. ఓకే, 350 మూవీస్ లో మీరు నటించారు. అది అస్సలు చాలా పెద్ద విషయము. మీకు ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడ పుట్టారు, మీరు హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా? చెప్తాను, చెప్పండి. మాది గుంటూరు జిల్లా రేపల్ పక్కనే ఒక మారుమూల ప్రాంతం పిట్లవానిపల్లి అని. నేను ఒక రైతు బిడ్డని. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు డాన్సులు పిచ్చారనమాట. అంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ, ఆ డాన్సులు వేస్తూ, బాలయ్య బాబు సినిమాలు చూస్తూ, ఆ డాన్సులు వేస్తూ అలా అలవాటు అయిపోయింది, నాటకాలు కానీ డాన్సులు కానీ. అలా నేను కూడా ఎప్పుడన్నా ఒక ఆర్టిస్ట్ అవ్వాలని మెడ్రాస్ వెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. పెళ్లి అవ్వడం వల్ల ఇంకా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత వచ్చాను. ఓకే, ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ మూవీస్ లోకి రావాలని? అదే నేనేసే డాన్సులు, ఈ నాటకాలు చూసి హీరోగా వెళ్ళడం చేసేవాడిని నాటకాల్లో. డాన్సులు అంటే అందరూ హీరోలు మన పండగల కాటికి వేస్తుండేవాడిని. ఇంకా అలా ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు, డాన్స్ బాగా వేస్తున్నారా, డైలాగ్ బాగా చెప్తున్నావు, సినిమా ట్రై చేయాలనేవాళ్ళు. ఇంకా ఆ విధంగా నేను కూడా ఇంట్రెస్ట్ పెట్టుకుని. ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫర్ ఏం లేదమ్మా, ఫస్ట్ నేనే మామూలుగా వచ్చేసాను అంతే, బైక్ వేసుకుని వచ్చాను హైదరాబాద్. ఎవరు తెలియదు మనకి. ఫస్ట్ మూవీ అంటే రావడంలో ఏం దొరకలేదు, ట్రై చేస్తున్నా, బండి వేసి తిరగటం, పెట్రోల్ పోసి తిరగటం, వాళ్ళని పరిచయం చేసుకోవడం, ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు వేషాలు ఇవ్వట్లేదు. ఏం చేశారు? ఏదో ఇంకా అక్కడ తిరుగుతున్నాను కదా, లొకేషన్ లో తిరిగినప్పుడు అక్కడ వాళ్ళని పట్టుకుని ఆఫీసులకు వెళ్ళి, సార్ వేషం ఇవ్వండి సార్ అంటే చెప్తానే వాళ్ళు, చెప్పేవాళ్ళు కాదు. తర్వాత ఇట్లాగే కొంచెం ఫ్రెండ్స్ ఏర్పడతారు కదా తిరుగుతుండగా. అక్కడ మన జూబ్లీస్ లో ఇంద్రనగర్, కృష్ణారాజు, అట్లా వాళ్ళ త్రూ చిన్న సినిమాల్లో అనురాధ టెంపుల్ డిపోల అబ్బాయి సిద్ధు అనే సినిమా ఒకటి, కేఎస్ నాగేశ్వర గారు. తర్వాత రోజా గారు బ్రదర్స్ సినిమా ఒకటి చేశారు, ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు వాళ్ళ. తర్వాత మన
సో చాలా కష్టపడ్డారనమాట మీరు. వేణు హీరో ఉన్నారు కదా, ఆయన సినిమాలో ఒక విజయ్ చంద్ర గారు ప్రియ క్యారెక్టర్ చేశారు. ఉమ్, ఇలా ఏం చేసినా కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాల. ఉమ్, విజయ్ చంద్ర ప్రియ చేసిన క్యారెక్టర్ రిలీజ్ అయింది. ఉమ్, అది కూడా డబ్బులు ఇచ్చేవాడు కదమ్మా, కరెన్సీ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాడు కదా ఎవరు. ఓకే. తర్వాత భద్రాచలం అనే సినిమాకి ఉమ్, లొకేషన్ కి రోజు కానీ డైలీ వెళ్ళేవాడిని, లేకపోతే రోజు మార్చి రోజున వెళ్ళేవాడిని. వెళ్ళి డైరెక్ట్ గా కలిసేవాడిని. ఉమ్, సరే చిన్న వేషం ఏంటి సార్ అనేవాడిని. అంటే మనం స్టేజ్ మీద హీరో విలన్ డైలాగులు చెప్పి ఆతృతతో సరే వేషాలు అడిగితే ఇక మనం రాగానే చూడంగానే ఎవరు అవునవును. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉమ్, ఆ తిరుగుతున్నా కానీ ఇవ్వట్లా. అక్కడ రోజు చూస్తున్నాను కోడేటర్ గారు కొంచెం పరిచయం అయ్యారు. సార్ చెప్పండి సార్ అంటే చూద్దాం లాగరా అనేవాళ్ళు ఆయన. సార్ దగ్గర ఒక ఆయన ఉన్నారు. ఆయన తిరుగుతున్నాను, ఎంత తిరిగినా కానీ చెబుతానన్నారు, చెప్పట్లేదు. ఓకే. ఉపయోగం లేకుండా పోయింది. ఉమ్, తర్వాత రోజు లాస్ట్న ఎందుకో నేను బైక్ వేసుకుని ఆ లొకేషన్లో ఉన్నాను. శ్రీహరి గారిని ఇంటర్వ్యూ ఎపిసోడ్లో కొంచెం పొడిచే సీన్ ఉంటుందమ్మా. ఉమ్, ఆ సీన్లో ఓ ఫైటర్కి బైక్ కావాల్సి వస్తుంది. ఉమ్, ఇంకా కోడేట్ గారు ఏమన్నారు, మరి బైక్ కావాలి నీ చెయ్యి, దాని వెనకాల నువ్వు కూడా ఎక్కడ అన్నారు. ఉమ్. అమ్మాయి మంచి అవకాశం దొరికింది అనుకున్నా. అంటే మీదే బైక్? నాదే బైక్. ఓకే. ఉండా. మీ బైక్ మీకు మంచి చేసింది నా బైక్ చేసింది. ఉందా ఇప్పటికీ ఆ బైక్? సెంటిమెంట్ బైక్, అవును, మీకు లైఫ్ ఇచ్చిన బైక్. ఓకే, చెప్పండి. ఆ బైక్ మీద కూర్చున్నాను. ఉమ్, వెనక ఫైటర్ ముందు కూర్చుని నడిపారు. ఉమ్, శ్రీహరి గారిని ఇంటర్వ్యూ ఎపిసోడ్ లో పొడిచే సీన్ అమ్మా. ఉమ్, ఆ షాట్ లో నేను కూడా కత్తి తీసుకుని ఆయన పొడిచిన తర్వాత రౌండ్ వేసే షాట్ అనమాట. ఓకే. అందరూ ఆయనకి రౌండ్ వేసి తిరుగుతారు. ఓకే. రైన్ ఎఫెక్ట్ ఉమ్, 2 days చేసాము. ఉమ్. అది అప్పుడే చేతులు కాళ్ళు అంత పెద్ద యాక్టర్ ముందు, హీరో ముందు మనం ఉండడం. చేతులు కాళ్ళు కాదు పట్టం. ఈ బ్యాక్ షాట్ ప్రొఫైల్ అమ్మా అనుకున్నాం దానికి. అంటే వీటన్నిటికంటే ముందు అది రిలీజ్ అయింది. ఓకే. అది రిలీజ్ అవుతున్న ఆనందం అనమాట. నా చేతులు కనిపించినాయి, నా కాళ్ళు కనిపించినాయి, నా బ్యాక్ షాట్ కనిపించింది, నా ప్రొఫైల్ కనిపించింది. దానికి అంత హ్యాపీ. మా బంధువులు కూడా అరే నువ్వు కనిపించేవారా అంటారు. ఓకే. నేను ఒక ఇంటర్వ్యూలో చూసానండి, మీరు మా మధ్యలో ఏడ్చేశారు. అంటే అన్నంకి నాకు మనీ లేక పొట్లాలు కట్టాను అని అన్నారు. అవునమ్మా. అసలు ఏంటి ఆ స్టోరీ, ఏంటిది అసలు? ఇట్లా ఇది అయిపోయిన తర్వాత అమ్మా, తర్వాత ఎంత తిరిగినా వేషాలు దొరకట్లా. అంటే నేను నీట్ గా ఉండేవాడిని. అంటే ఆర్టిస్ట్ గా చేయాలి, ఒక హీరో ఫ్రెండ్ గానో, లేకపోతే హీరో బ్రదర్ గానో, హీరోయిన్ సిస్టర్ బ్రదర్ గానో ఇలా చేయాలని తిరిగేవాడిని నీట్ గా, ఒక మంచిగా డిగ్నిఫైడ్ గా. అలా తిరిగితే వేషాలు రాలేదు. వెళ్ళినా కానీ 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది డీజిల్ సగం పోసుకుని, పెట్రోల్ సగం పోసుకుని ఒక 50 రూపాయలు తిండికి పెట్టుకునే వాళ్ళమే. అది నెక్స్ట్ డే షూటింగ్ ఉండేది కాదు, అది కూడా ఉండేది కాదు. మంచులు తాగి ఆ రోడ్ల మీద ఉండడం, కూర్చోవడం, తిరుగుతా చేసేవాళ్ళం ఫ్రెండ్స్. అలా జరిగింది. తర్వాత గడవట్లేదు. అక్కడ ఇంటికాడ చెప్పొచ్చాము నేను సాధిస్తానని. ఏమి కనపట్ల, ఏం సాధిస్తాను ఏమి అర్థం కావట్లేదు. తినడానికి అన్నమాట. హోప్లెస్ అయిపోయింది. తినడానికే ఇబ్బంది అవుతుంది. నేను ఎలా సాధించగలుగుతాను ఏంటి అర్థం కాక మంచులు తాగి ఉండటము ఇవన్నీ ఎలా రా అనుకుంటే, తిండి దొరకని టైంలో అక్కడ మేము షూటింగ్ కోసం అంటే తిరుగుతుంటాం కదా, మనకు తెలిసిన వాళ్ళు మన ఏరియా వాళ్ళే కొంతమంది హోటల్ పెట్టారు రోడ్డు మామూలుగా ఇందిరానగర్ లో. పెట్టినప్పుడు నేను సరే ఇట్లా అంటే, సరే ఇక్కడే తిని ఉండు అంటే, అప్పుడు ఆ టైంలో ఫుడ్ ఆకలికి భరించలేక హోటల్లో ప్యాకింగ్ చేయటం, అంటే టిఫిన్ పార్సిల్, ఆకలి తట్టుకోలేక చేయాల్సి వచ్చిందమ్మా. అది ఓకే. ఏమనిపించింది అప్పుడు మీకు? అంటే ఇంటికాడ చెప్పొచ్చాము ఏదో సాధించాలని, ఏం సాధించలేకపోతున్నావు. ఓకే. మీరు బాధపడకండి, ఎందుకంటే మీరు అప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మర్యాద రామన్న నాగు అనే స్టేజ్ కి మీరు వచ్చారు. సో ఇప్పుడు అదంతా వదిలేసేయండి, హ్యాపీగా ముందుకెళ్ళండి. మీకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మర్యాద రామన్న మూవీ మీకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అసలు ఆ క్యారెక్టర్ కి అవకాశం ఎలా వచ్చింది? రాజమౌళి గారు మీకు అవకాశం ఎలా కల్పించారు? ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తారా కొంచెం? ఇలా జరుగుతున్నప్పుడమ్మా, అసలు నేను ఎలా ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అనే దానికి నాకు ఎలా నేను వేషాలు వేసి బతకాలి, ఎట్లయితే కష్టము. వచ్చాను కదా, వెళ్ళిపోతే బాగోదు, ఊర్లో అంత ఎగతలు చేస్తారు. టైంలో నేను జూనియర్ ఏజెంట్ ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన వల్ల లొకేషన్కి వెళ్ళి నేను అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఏంటి ఎవరిని పుట్టుకుంటే నాకు వేషాలు వస్తాయి, ఓహో ఇలా ఉండకూడదు, ఇలా గడ్డాలు జుట్లు పెంచుకోవాలి,
అలా పెంచుకుని నేను 1 year వాళ్ళంతా తిరిగానమ్మా జూనియర్ ఆర్టిస్ట్గా. అక్కడ మన ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఉండటానికి వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఇంకా ఆ విధంగా మనం బతకొచ్చు. నేను కూడా వేషాలకి ఒక స్టెప్ ఎదగడానికి బాగుంటుంది అని కోడేట్లు పరిచయం చేసుకోవడానికి కానీ ఆ విధంగా వెళ్ళాను. వెళ్ళిన తరంలో ఇంకా మనకు కోడేట్లు పరిచయం అయ్యారు. ఓహో ఇలా ఉంటే పెట్టుకుంటున్నారు. అక్కడ వచ్చేవాళ్ళు కదా రౌడీ బ్యాచ్, విలన్ బ్యాచ్, వాళ్ళ లుక్స్ ఇలా ఉండేవి. ఓహో నేను కూడా ఇలా ఉండాలి అని అప్పుడు అర్థమైంది నాకు. దానికి ముందు కూడా స్టాలిన్ చేశానమ్మా. స్టాలిన్ లో చిరంజీవి గారి సినిమాలో నీట్ గా ఉంటాను, మీసాలు గడ్డాలు కూడా లేకుండా చేశాను చిరంజీవి గారితో ఫస్ట్ సినిమాది. చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా. తర్వాత ఖైదీ 150 చేశాను. ఆచార్య రీసెంట్ గా వచ్చే సినిమాలన్నీ చేస్తున్నాను ఆయనతో. మన శివశంకర ప్రసాద్ కూడా చేశాను. ఎలా మీతో మాట్లాడుతున్నారా చిరంజీవి గారు? ఆయన అందరితో బాగుంటారమ్మా. ఆయన కష్టపడి వచ్చారు. కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టపడతారు ఆయన. సరే, ఇప్పుడు మర్యాద రామన్న గురించి. అవునమ్మా, ఇప్పుడు మర్యాద ఇలా అయిపోయిన తర్వాత మర్యాద రామన్న షూటింగ్ కి నేను రాజమౌళి సార్ సినిమాలు చేయాలంటే చాలా అభిమానం, ప్రేమ. ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయారు, ఈ సినిమా చేయాలి. ఆయన సై సినిమా చేశాను, కనిపించినట్టుగానే ఉంటది అంటూ. తర్వాత యమదొంగ రామారావు గారిది, ఆయన చేసింది. దాంట్లో కనిపిస్తాను క్లైమాక్స్ అటులో. తర్వాత మగధీర చేశాను. దాంట్లో కూడా ఒక ఫ్రేమ్, ఒక సీన్ లో చేశాను. తర్వాత మళ్ళీ అప్పుడు ఆ టైంలో సీరియల్స్ బిజీగా ఉండి నేను సీరియల్స్ కూడా చేశాను. ఈటీవీ, జెమిని ఇవన్నీ చేశాను. చాలా సీరియల్స్ చేయబట్టి ఆ టైంలో కొంచెం బిజీగా ఉండి, ఆ టైంలో కూడా కొంచెం ఈ గెటప్లు ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు కొంచెం నాకు బిజీ అయిపోయాను. నేను విలన్స్ అంటే రౌడీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయి చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజమౌళి సార్ సినిమాలు చేయలేక ఈ మర్యాద రామంలో ఒక టీం ఉంది విలన్ కి అనగానే ఆ సినిమా బాగుంటదని అనుకున్నారు. సరే ఈ సినిమా కంపల్సరీ చేయాలి, సినిమా చేయాలి. దానిలో కూడా కొంతమంది నేను పంపించాను, బాడీ బిల్డర్స్ కావాలంటే పంపించాను. వీళ్ళు నేను పంపించాలని పెట్టుకున్నాను, నన్ను ఎందుకు పెట్టుకోరని అసిస్టెంట్ డైరెక్టర్ అడిగితే, నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, నిన్ను వద్దు అన్నారు. ఏంట్రా హైట్ తక్కువ ఉన్నాడు అంటారు. నేను అందరూ తీసుకొస్తుంటే, సార్ రిక్వెస్ట్ సార్, నేను ఈ సినిమా చేయాలి, ఈ సినిమా చేస్తే నాకు కొంచెం ఏదన్నా. అంటే మీ బాడీ అప్పుడు కూడా ఇలాగే ఉండిందా లేదంటే ఇంకా ఏమైనా తక్కువ ఉండిందా? బాడీ సేమ్ ఇంతేనమ్మా, బాడీ ఇంతే ఉండేది. అయితే వేరే విలన్స్ పొట్టలు పెంచి రకరకాలు ఉంటారు, కానీ నేను ఫుడ్ మెయింటైన్ చేయటం అంటే మనకి బాడీ ఎక్కువ వస్తుందంటే ఫుడ్ ని తగ్గించుకోవటం ఇలాంటివి చేస్తుంటాను. నేను ఎక్కువ ఏదైతే తీసుకోను అలా మెయింటైన్ చేసుకొస్తుంటా బాడీ. నేను 25 years క్రితం ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అయితే ఈ సినిమాలో అదే అసిస్టెంట్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశా, సార్ ఇంట్లో పెట్టండి సార్ అంటే, లేదు నువ్వు హైట్ తక్కువ వద్దు అన్నారు. సార్ లేదు సార్ 20 మందిలో నేను ఒక్కడిని సార్, ఎక్కడో వెనకాల ఉంటాను సార్ అంటే, సరే అప్పటికి ఏదో ఒప్పించి లొకేషన్కి వెళ్తే, సార్ మీరు చెప్పినట్టుగా నేను వెనకాల ఉంటాను సార్, ముందుకు వెళ్ళండి సార్, నేను ఎలాంటి ఇబ్బంది కలిగిస్తాను మీకు అంటే, సరే ఓకే అని పాపం ఒప్పుకున్నారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఒప్పుకున్న తర్వాత నేను ఆయన చెప్పిన విధంగానే వెనకాల ఎక్కడ నుంచున్నా. రాజమౌళి సార్ మరి ఆయన ఏం చూస్తున్నారో చూసారో తెలియదు, నేను తలక నుంచి నుంచున్నాను, మళ్ళీ ఎక్కడ పంపించేస్తారు భయంతో నుంచుంటే, ఆయన 20 మంది లాస్ట్ లో ఉంటే తమ్ముడు ఇట్లా అన్నారు. ఏం ప్రాబ్లం అయిపోయిందో పంపించేస్తారని భయం వేస్తుంది ఫస్ట్ నాకు. ఆ తమ్ముడు ఇది హీరోయిన్ ట్రైన్ దిగి వస్తుంది, నమస్కారం పెట్టి డైలాగ్ చెప్పేలాగా. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, చెప్పండి డైలాగ్. అది ఏం డైలాగ్? కాదమ్మా, అసలు నన్ను వద్దన్నారు ఆయన, ఈయనేంటి పిలిచి డైలాగ్ ఇచ్చారు. గెటప్ అప్పుడు గెటప్ లుంగీను షర్ట్ అమ్మ, అది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అసలు అమ్మా నాకు 100 కోట్లు వచ్చిన దావి ఫీల్ అయ్యాను. అది పిలిచి నమస్తే అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా, ఈ డైలాగ్ చెప్తాము. ఆయన ఎవరినైనా తమ్ముడు అంటారు అంతే, ఒరే ఇదే అసలేం అంటారు. చాలా మర్యాద గల వ్యక్తి ఆయన, ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఆయన. అందుకే ఈ రోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. చిన్న డైలాగ్ తో ఆ రోజు ఇంటర్వ్యూ అమ్మా, ఇంకెవరికి మాటలేవు వద్దన్న స్టేజ్ కూడా అమ్మయ్య ఓకే ఫిక్స్ అయిపోయాడు అనుకున్నారు. ఇంకా అది అయిపోయింది. తర్వాత ఇంకొక బాలరెడ్డి క్యారెక్టర్ ఒక ఆయన పెట్టారు. పెడితే దానిలో అతను రాకపోతే టెంపుల్లో డైలాగ్ ఇచ్చారమ్మా. తర్వాత అదే మూవీలో దానికి ముందు చేజింగ్ సునీల్ ని చేజ్ చేసి పట్టుకోవాలన్నమాట సంబరానికి. ఆ రన్నింగ్ చూసి కూడా డైరెక్టర్ గారు బాగా నచ్చింది. నేను రన్నింగ్ బాగా చేశాను ఆ సినిమాలో, మీరు
చూడొచ్చు ఆ సినిమా. చూసాను నేను చాలా సార్లు చూసాను మూవీ. రన్నింగ్ ప్లస్ అవడం వల్ల ఓ, మంచి ఫిట్నెస్ ఉన్నాడు. ఏదైనా షార్ట్లు పెడతాడు ఆయన మైండ్ లో ఉండొచ్చు. గుడిలో ఏం డైలాగ్ ఇచ్చారు? ఆ టెంపుల్ లో ఇతను రాకపోవడం నాకు టెంపుల్ ఆ డైలాగ్ ఇచ్చారు. ఆ సునీల్ గారు ఫస్ట్ టైం వచ్చి ఊర్లో టెంపుల్ దగ్గర టెంకాయ కొడతాడు. కొట్టంగానే విలన్ కి ఇక్కడ దెబ్బ తోలుతుంది. అయ్యా అయ్యగారికి దెబ్బ తగల కొడతావా అడిగి రాయాలా? అయ్యా అయ్యగారికి దెబ్బ తగలేలా కొడతావరా అడివి నాయాలా? అయ్యగారికి దెబ్బ తగల కొడతావా అడిగి రాయాలా అనే డైలాగు అంతే. సింగిల్ టేక్ చేశానమ్మా. అది ఇప్పుడు చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ రోజు అందరికి తెలుసు అక్కడ. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ సక్సెస్ అవుతానే ఉందమ్మా. ఏదో ఒక సినిమాలో ఆ సినిమా చూసిన కాడి నుంచి మినిమం మంత్లీ 25 days 30 కంపల్సరీ చేస్తాను. అంత బిజీగా ఉన్నాను. ఇప్పుడు అఖండ 2 ఎంత పెద్ద సెన్సేషనల్ మూవీ హిట్ అయిందో మనకు అందరికి తెలుసు. అందులో కూడా మీరు బాలకృష్ణకి డూప్ గా చేశారనేసి విన్నాను. దాని గురించి చెప్తారా? క్యారెక్టర్ కోసం అడిగితే నేను ఆల్రెడీ శివభక్తుడిని. క్యారెక్టర్ అడిగితే ఆయన డూబ్ కావాలని చేశారు. పెద్ద బాలయ్యకి డైలాగ్ ఏం లేదమ్మా. డూబ్ చేశాను పెద్ద బాలయ్యకి, చిన్న బాలయ్య కూడా డూబ్ చేశాను. సో మీకు ఇష్టమైన మమ్మల్ని భయపెట్టించే డైలాగ్, ఎందుకంటే ఇప్పుడు మేము మూవీస్ లలోనే చూసాం మీ డైలాగ్, మేము ప్రత్యక్షంగా మా ప్రేక్షకుల కోసం మీరు చెప్తారా డైలాగ్ ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది మమ్మల్ని భయపెట్టేది? దేవుడు అనే మూవీలో నేను ఒక అప్కమింగ్ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్. ఎవరు హీరో అందులో? కొత్త హీరోస్ అమ్మా, కొత్త హీరోయిన్, కొత్త హీరోస్. డైరెక్టర్ గారు రామకృష్ణారెడ్డి. ఈ మర్యాద రామ సినిమా చూసిన తర్వాతే మనం ఒక అన్సర్డ్ గా అనుకున్నారు. ఆ మెయిన్ రోల్ కి ఆయన రాకపోవడం ఆ మెయిన్ రోల్ నాకు ఇచ్చారు. దాంట్లో మెయిన్ ఈ మర్యాదరామన్న సినిమా వల్లే ఆ సినిమా వచ్చింది నాకు. ఆ క్లిప్పింగ్స్ పెడతానా. ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? January 31st. యాక్చువల్ ఈ డిసెంబర్ రిలీజ్ కావాలి. మనం 19th ని December 31st వెళ్ళింది. అందులో కూడా విలన్ క్యారెక్టర్. అందులో విలన్ మీరు ఇందులో ఇంకా అనుచరుడుగా ఉండి విలన్ గా మారుతుంది దాంట్లో. ఇలాంటివి బాగానే హిట్ అవుతున్నాయండి ఈ మధ్య కాలంలో. రీసెంట్ గా శంబాల్ కూడా చేశాను. శంబాల్ కూడా 2 ఫైట్లు చేశాను. అది మంచి స్టాక్ వచ్చింది. బ్లాక్ బాస్టర్ ఆది గారికి మంచి స్టాక్ వచ్చింది. మంచిగా ఆయన కూడా ఎదుగుతున్నారు. లేదు ఈ దేవగూడ సినిమా మాత్రం నాకు మంచి పేరు వస్తుందమ్మా. ఆ సినిమా హిట్ అయ్యాలని దేవుని కోరుకుంటున్నాను. దానిలో ఒక సీన్ లో నేను విలన్ గా మారడానికి ఏంటనేది మీకు చెప్తాను. మీ నాయన్ని చంపడానికి ఎవరో వచ్చారనుకున్నారా? మేమనుకోలేదే. మీ ఎంత సులభంగా చిక్కినావే. మీ నాయన ఎంతకైనా మంచిదని ఇంటి మీద ఒక కన్నేమన్నాడు. నేను నీ మీదేసిన పిరికి ముంట. ఏడు పెట్ట వస్తుందా నీకు? చిగ్గు లేదా? పౌరుషం లేదా? వేరే వాటికి పుట్టలే. మొయ్ నోరు మొయ్. ఏ ఆ జాతకు నాకు కావాలొచ్చాడు నీకు? మేము పనికిరావా?